సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అంటే జనంలో నుంచి వచ్చిన సేన. జనసేనాని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం పైన పోరాడంతో 100% సక్సెస్ చేశాడు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ఫుల్గా నడుస్తున్న పార్టీ ఈ దేశంలో లేదంటే అతిశక్తి కాదు. ఈనాటి అనేక రాజకీయ పార్టీలకి జనసేన అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. మరి అటువంటి ప్రశ్నించడానికే పుట్టిన జనసేన పార్టీ ఇప్పుడు ప్రశ్నిస్తే సస్పెన్స్ను గురవుతున్నారా? ప్రశ్నిస్తే ఏమవుద్దనే భయం అనేది జనసేన అభిమానులు నెలకొందా అంటే నిజమేనని కనపడుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా మనం చెడు చెప్పాలా, మంచి చెప్పాలా? చెడు చెవులో చెప్పాలి, మంచి 10 మందిలో చెప్పాలన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే 1 ఇయర్ అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తుంది. ఈ కూటమి త్యాగాలకు సిద్ధపడ్డాడు. 2014లో త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2024లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం రాష్ట్రానికి కావాలన్నారు, ఆయన సీఎం చేశారు. మరి ఈయన సీఎం కావాలని ఆయనతో పాటు దశాబ్దంపై నడుస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, 2 మంగళగిరి ఆఫీసులో ఏం జరుగుతుంది? మంగళగిరి ఆఫీసులో కొంతమంది చేతిలోనే ఈ అధికారం అంతా కేంద్రీకృతమైందా? అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియట్లేదా అంటే, మరి మంగళగిరి ఆఫీసులో ఆయనకి పూర్తిగా తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయితే ఎంత గ్యాప్ వచ్చిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకున్నారు ప్రజలు. అన్ని సకల శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే ఏమవుద్దో, గత ఎలక్షన్లో 151 నుంచి 11 సీట్లు పరిమితమైంది చూసాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయితే కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కూడా పక్కన పెట్టింది మనం చూసాం. మరి ఇక్కడ ఆ రియలైజేషన్ ఉందా అంటే అది లేదు అని చెప్పి చాలామంది నోట వినపడుతున్నమాట. మరి ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు చేతులు ఈ పార్టీ ఎందుకు ఉండాలా? పార్టీకి మొదటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కేసులు పెట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీ నవ రాజకీయాలు ఆయనతో పాటు నడుద్దాం, రాజకీయాల్లో ముందుకెళ్దాం అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు మీద ఎటువంటి ఇంకొక సెకండ్ ఒపీనియన్ అనేది ఉండదు ఎవరికి కూడా. ఎందుకంటే ఆయన డెడికేషన్ అటువంటిది. పార్టీ కోసం, ప్రజల కోసం తన డబ్బుల్ని, తన బిడ్డల డిపాజిట్లని కరిగించి పేద ప్రజలకు పంచే మనస్తత్వం. ఇప్పుడు వరకు ఈ దేశ రాజకీయాలు ఎవరు లేని విధంగా దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేసాడంటే ఇటువంటి రాజకీయ నాయకుడు మరొక వ్యక్తి పుట్టడని మనం అనుకోవాలి. మరి అటువంటి వ్యక్తి వెనక ఎవరు ఉండాలి? ఎందుకు ఈ పార్టీ కొంతమంది చేతుల్లో అనేది అందరి నోట వినపడుతుంది? రామారావు గారు లాంటి వాళ్ళని ఎందుకు సస్పెన్షన్ చేశారు? 2 వారాలు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి నిజాయితీపరుడు పార్టీ ప్రధాన కార్యదర్శికి ఆ బాధ్యత అప్పచెప్పటి రిపోర్ట్లు ఏముంటుంది? మరి ఇటువంటిది ప్రశ్నిస్తూ ఉంటే చేసుకుంటూ వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా అధ్యక్షులు జనసేనలో ఉన్నారా? సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు పార్టీకి లోబడి పనిచేస్తున్నారా? ఎవరు వర్గంగా ఉన్నారు? ఇక్కడ వర్గాలు ఏం పనికిరావు. ఇక్కడ ఓన్లీ సింగిల్ లేయర్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇక్కడ అందరూ వినాలి. ఆ విధంగా పార్టీ ఉంటేనే మీరు 25 సంవత్సరాలు రాజకీయం చేద్దామన్నా, ఈ చరిత్ర నిలిచిపోద్దామన్నా నిలబడుతుంది. కానీ కొంతమంది చేతిలో వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఆఫీస్కి వెళ్ళాలంటే చాలామంది పడిగాపులు కాయాల్సిందంటే ఆ గేటు దగ్గర అది కరెక్ట్ కాదు కదా. చాలామంది అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఈజీగా కలవగలుగుతున్నాం, పవన్ కళ్యాణ్ కలవలేకపోతున్నాం అని అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది అనే ఆత్మపరిశీలన చేసుకోవాలా? ఇప్పుడు నేను ఈ మాట అంటున్నాను కదా అని చెప్పి ఉద్దేశం నన్ను కూడా విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషిగా, మెగా అభిమానుల కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకొని పవన్ కళ్యాణ్ గారి మాట ఇని కూటమిని గెలిపించారు. వాళ్ళందరిలో మధ్యలో ఉన్న మాటనే నేను చెప్తున్నా. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీ ఈరోజు 21 సీట్లకే పరిమితం కాకూడదు, 175 స్థానాలకు పోటీ చేయాలి భవిష్యత్తులో అని చెప్పి అంటే ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండాలి కదా, ప్రతి జిల్లాకి ఒక అధ్యక్షుడు సమర్థవంతమైన వ్యక్తి ఉండాలిగా. అన్ని పార్టీల నుంచి జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చేరుతున్నారు కదా, వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇస్తున్నారా? యూత్ విభాగం ఉందా? లేకపోతే మహిళా విభాగం ఉందా? తర్వాత ఐటీ విభాగం ఉందా? ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పెద్దలకి ప్రాధాన్యత ఉందా లేదని కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరిది కాదు పార్టీ అంటే. జనసేన కులాలు కలిపే సిద్ధాంతం, మత ప్రస్తావనైన రాజకీయం, పర్యావరణం హితం కోసం పాటుపడే జనసేన అని అనేక సిద్ధాంతాలు నచ్చి ఆయనకి అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారిని, ఆ మెగా ఫ్యామిలీ గారిని నచ్చి వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా, ప్రక్షాళన ప్రారంభించాలా. ఇప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన ఆగస్టు సెప్టెంబర్ నుంచి కార్యక్షేత్రంలోకి వెళ్తున్నారు. అంతకుముందు 14 రోజులు పల్లె నిద్ర అన్నారు. అప్పుడైనా పార్టీ జెండా మోసుకునే వాళ్ళకి న్యాయం జరిగిద్దని చాలామంది ఆశించారు. మరి ఏది కూడా కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియకపోతే పార్టీ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకరం అయ్యే అవకాశం ఉంది. మరి పదవులు కష్టపడిన వాళ్ళకి ఉంటున్నాయా, లేకపోతే పారాచూట్ లీడర్ లాగా ఈ పార్టీలో డంప్ అయిన వాళ్ళకి పదవులు వస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ నియంత్రణలుగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి మంచి వ్యక్తి.
ఆ వ్యక్తి వెనక ఆ, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుందో అన్నీ కూడా ఆయన చూసుకోలేడు పాపం. ఒకవైపు ఫ్యామిలీని చూసుకోవాలా, రాష్ట్రాన్ని చూసుకోవాలా, ఇంకోవైపు దేశాన్ని చూసుకోవాలా. ఇన్ని చూసుకోవాల్సిన వ్యక్తి ఇంకొక వైపు సినిమాలకు న్యాయం చేయాలా. మరి ఇటువంటి వ్యక్తికి వర్క్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, కరెక్ట్ సమాచారాన్ని అందించే వ్యవస్థ ఉండాలి. అంతేగాని నేను చెప్పిందే జరగాలనే ఉద్దేశంతో కొంతమంది నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది అందరి నోట మాట. మరి అది ప్రక్షాళన చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొని అంతా బాగుందనుకోవటం పొరపాటు. ఎక్కడైతే లోపాలని సవరించుకుంటారో, పార్టీని ప్రక్షాళన చేసుకుంటారో, గ్రాస్ రూట్ లెవెల్లో ఈ జెండాని పట్టుకుని భుజాలు అరిగిపోయేదాకా కేసులు పెట్టించుకుని దెబ్బలు తగిలి చాలామంది నలిగిపోయి ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచించుకోవాలి. ఉజ్వలమైన భవిష్యత్తు జనసేన ద్వారా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ప్రక్షాళన చేయండి. ఏం జరుగుతుందో 1 to 1 మీరే మాట్లాడండి. ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళే నియంత్రణగా వ్యవహరిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న మాట. ప్రపంచవ్యాప్తంగా మీకు అభిమానులు ఉన్నారు. మీరు ఏం చెప్తే నడిచే అన్కండిషనల్గా ఫాలో అయ్యే అభిమానులు, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం జనసేన అధ్యక్షుడికి, ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి కదా. మరి చూద్దాం ఏమవుతుందో.